భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 6th శ్లోక. కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవ అంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. ఏవైతే ఇంతకు ముందు శ్లోకాలు చెప్పినట్టుగా శాస్త్రానికి వ్యతిరేకంగా వాళ్ళుగా నిష్టలన్నవి చాలా కఠినంగా చేసేస్తూ వాళ్ళు తపస్సులు చేస్తూ ఉంటారు, కానీ దురభమానంగా. దీంతో పాటుగా కొన్ని వికారాలకి లోబడి, అంటే కామానికి, ఇటువంటి వాటి కోరికలు తీవ్రంగా ఉంటూ వాళ్ళు కొన్ని ఆచరిస్తూ ఉంటారు. అది చెప్పిన తర్వాత ఇక్కడ కర్షయంతః అంటే కొన్ని స్వభావాలు నీకు కలగటానికి, అలాగే ఇంతకు ముందు శ్లోకాలో చెప్పినట్టుగా జన్మతః అంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్న వాసనల కొద్దీ ఈ జనన మరణాల చక్రాల్లోనే పడుతూ ఉంటాం. ఆ కర్మల కారణంగానే మన గతి స్థితి మారుతూ ఉంటుంది. ఆ కర్మల కారణంగానే మళ్ళీ నువ్వు ఏ యోనిలో జన్మిస్తున్నావో, ఏ కుటుంబంలో జన్మిస్తున్నావో అన్నది కూడా ఉంటుంది. పుట్టుకతోని కొన్ని వాసనలు మనకి ఉంటాయి, మన స్వభావాలు. అయితే ఇక్కడ ఈ కొన్ని ఆసక్తులు, కొన్ని కోరికలు వల్ల ఇట్లాంటి వికారాలకి మూలంగా ఉన్న కారణంగా కర్షయంతం. ఈ కర్షయంత అంటే ఏంటి అంటే యాతనికి గురవుతావు. ఏది చేస్తున్నావు అదే నీకు లభిస్తుంది. ఇప్పుడు అందరికీ అవే శరీరాలు అయినప్పుడు దీనికి ఎలా అయితే మితంగా ఎంత ఇవ్వాలో అంత ఆహారం ఇవ్వాలి, అతిగా ఇవ్వకూడదు, అలానే మొత్తానికి ఇవ్వకుండా మానేయకూడదు. దీంతో ఎంత పని చేసుకోవాలో అంతా చేసుకోవాలి. 24 గంటలు పని చేస్తాను అంటే ఒక రోజు చేస్తాను, రెండో రోజు చేస్తాను, మూడో రోజు ఏమవుతుందంటే శరీరం సహకరించదు. కానీ దీనికి ఎంత ఇవ్వాలో అంత విశ్రాంతి ఇస్తూ ఉంటే మళ్ళీ ప్రతిరోజు నేను అంత పని చేసుకోవడానికి ఈ శరీరం నాకు సహకరిస్తుంది. అయితే ఇక్కడ కొన్ని వికారాల కారణంగా, కొన్ని నువ్వు చేసుకుంటూ కర్మలు వెళ్ళిపోయిన కారణంగా, అంటే భోగాల మీద ఆసక్తితో నువ్వు యుక్త అయుక్త అంటే భోగాల మీద ఉన్న ఆసక్తి ధర్మాన్ని తప్పేలా చేస్తుంది, అధర్మానికి పాల్పడుతున్నావు. స్వలాభము ఇవి అన్ని చూసుకుంటూ ఈ బలాలకి అన్నిటికీ గర్వానికి లోబడిన కారణంగా మన కోరికలు ప్రధానంగా ఉంటూ మనము చెయ్యరనేవి చేస్తూ ఉంటాము. అందుకే ఇక్కడ కర్షయంతః అని మొదలు పెట్టారు. అంటే కృషింప చేసుకుంటున్నావు. అంటే నిజంగా కృషింప చేసుకుంటున్నావు అంటే నేను ఏమన్నా సత్కర్మలు చేస్తే ఈరోజు 5 అడుగులు ఉన్న 6 అడుగులు 7 అడుగులు అయిపోతానా అంటే అని కాదు. అంటే ఇక్కడ సూక్ష్మ స్థితిని చెప్తున్నారు. అది బయటకు కనిపిస్తుందా అంటే కనపడదు. అయితే నువ్వు చేసే కర్మల బట్టి, నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి, నువ్వు దేనికి దగ్గరలో ఈ శరీరాన్ని తీసుకెళ్తున్నావు దాన్ని బట్టి నీలో అన్నది కొంచెం ఈ మానసిక స్థైర్యము, అలాగే లోపలున్న బలం అన్నది వృద్ధి చెందుతుంది. నీ శక్తి సమర్థత పెరుగుతూ ఉంటాయి. అలా కాకుండా దానికి వ్యతిరేకంగా నువ్వు చేసినప్పుడు క్షీణించుకుపోతుంది. అందుకే కర్షయంతః కృషించుకుపోతుంది. అంటే ఎందుకు కృషించుకుపోతుంది, ఏం కృషించుకుపోతుంది? శరీరస్థం, శరీర అస్తం అంటే ఇక్కడ ఈ శరీరంలో ఉన్నది, అంటే శరీరంలో ఒకటి ఉంది కాబట్టి, అంటే ఈ శరీరమే అయినప్పటికీ కూడా ఎలా అయితే పుట్టినప్పటి నుంచి కొద్దిగా శరీరం పెరుగుతుంది, మనం హైటు వెయిట్ అన్నీ పెరుగుతూనే వస్తున్నాయి. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకేమైనా పెరుగుతామంటే పెరగం. కాకపోతే లావు అవుతాం, సన్నగవుతాం, హైట్ పెరగదు. అయితే చూసే చూపు, వినేది ఇవన్నీ కూడా, మళ్ళీ నడిచే పద్ధతి ఇవన్నీ కూడా కాలానుగుణంగా ఒక్క వయసు వచ్చిన తర్వాత 60లు అట్లా వచ్చిన తర్వాత అంత నడవలేను, అంత కనపడదు, అంత వినపడదు, అంత తినలేను, ఏది అంతకు మించి చేయలేనంటే నా శక్తి అన్నది క్షీణించుకుపోతుంది. అంటే ఈ శరీరం అన్నది ఎలా అయితే కృషించుకుపోయే వయసు వచ్చే లోపల నువ్వు దాన్ని తెలుసుకుని ఈ జన్మని సార్థకం చేసుకోవాలంటే చేయవలసిన కర్మలు ముందే చేసుకోవాలి. అన్నీ అయిపోయాక మంచం మీద పడుకుని చేస్తా అంటే చేయటానికి శరీరం సహకరించదు, నిన్ను లేవదీయటానికి ఇంకా నలుగురు కావాలి. నేను ఎవరికి చెయ్యలేదు, ఆ సమయంలో నాకు ఎవడన్నా చేస్తాడా అంటే నా డబ్బులు ఉంటే తీసుకోవటానికి వస్తారు తప్పితే నాకెవరు సాయం చెయ్యరు. మనమైనా అంతే, ఏదైనా పెడతా అంటే తీసుకోవటానికి నలుగురు వచ్చినట్టు మనం వెళ్తాం, కానీ ఇది నువ్వు చేసి పెట్టు అంటే చేయటానికి మనం ఇష్టపడము. అలాగే ఈ శరీరంలో ఉన్నది క్షీణించుకుపోతుంది. అయితే శరీరంలో ఏముంది క్షీణించుకుపోవటానికి? భూతగ్రామమచేతసః. భూతగ్రామం, గ్రామం అంటే కొంతమంది కలయికతో ఉన్నది అని అర్థం. దాన్ని గ్రామము అంటారు. అంటే ఏది శరీరంతస్థ అంటే ఈ శరీరం లోపల ఉన్నవి ఏమున్నాయంటే భూతాలు ఉన్నాయి. ఏం భూతాలు ఉన్నాయి ఇందులో అంటే పంచభూతాలతో చేసిందే నీ శరీరం అంట. ఈ పంచభూతాలని ఆధారంగా చేసుకుని మళ్ళీ ఏమున్నాయి అంటే ఈ పంచభూతాలతోనే ఉన్నవి తన్మాత్రాలు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, మళ్ళీ
విషయేంద్రియాలు, ఇవన్నీ కలుపుకొని బుద్ధి, మనస్సు, అహంకారము, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 తన్మాత్రలు, పంచభూతాలు 5, మనసు, బుద్ధి, అహంకారం అన్నీ కలుపుకుంటే మొత్తం 23 అవుతాయి. ఇది భూతగ్రామం. అచేతసః అంటే ఏంటి అంటే బుద్ధిహీనతతో, అంటే ఈ శరీరం లోపల ఇవన్నీ ఉన్నాయి. ఎవరికి ఉన్నాయి? జ్ఞానం ఉన్నవారికి ఉన్నాయి, జ్ఞానం లేని వాళ్ళకి ఉన్నాయి, సత్కర్మలు చేసే వాళ్ళకి ఉన్నాయి, దుష్కర్మలు చేసే, అంటే మానవులందరికీ ఇవి ఉన్నాయి లోపల. అవి ఉన్నాయన్న ఎరుకలో ఉండి దాన్ని వృద్ధి చేసుకునే వాళ్ళు సిద్ధి పురుషులు అవుతారు. బుద్ధి లేని మనమేమవుతున్నాము అంటే ఈ అసురి స్వభావ కారణంగా వికారాలతో ఉంటున్న వాళ్ళము. అందుకే మనందరికీ అవి లోపల క్షీణించుకుపోతున్నాయి. అంటే ఈ శరీరం లోపల ఉన్నాయి. పైగా ఇక్కడ అవయవాలు అంటే అర్థం ఏమిటి అంటే కనిపించేవి కాదు. ఇప్పుడు ఎలా అయితే మనకి సకల దేవతలు శరీరంలో ఉన్నారని, ఒక్కొక్క దానికి ఒక్కొక్క విరాట పురుషుడు అంటే ఒకటి చూపించిన తర్వాత దాని అర్థం ఏమిటి అంటే అక్కడ దేవుళ్ళు ఇక్కడ తలకాయ దగ్గర ఒకడు ఉన్నాడు కాబట్టి ఈ దేవుడు ఎక్కువ, చేతుల దగ్గర ఈ దేవుడు ఉన్నాడు, పాదాల దగ్గర ఈ దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ దేవుడు తక్కువ అన్న భావనలో ఆలోచిస్తాం. మన బుద్ధి అంతకన్నా ఆలోచించదు కాబట్టి. అది అర్థం చేసుకునే ప్రయత్నం చేయ, ఇంత నిగూఢంగా ఏం చెప్తున్నాడు అన్నది కూడా మనం దాన్ని విశ్లేషణ కూడా చేయటానికి ప్రయత్నమే చెయ్యము. అంత పరిపక్వత లేని కారణంగా వాటిపైన మక్కువ రాదు. ఈ శరీరంలో అన్ని అవయవాలు ఉన్నాయి, దేని పని అది చేస్తుంది. నేను ఆహారం తిన్నా తినకపోయినా శ్వాస తీసుకుంటూ ఉన్నానంటే లోపల ఒక ప్రక్రియ జరుగుతుంది. ఈ ముక్కు మూసేస్తే శ్వాస తీసుకోవటం నేను ఆపేస్తే ఒక్క క్షణంలో నేను చచ్చిపోతాను, అది వాస్తవం. గాలి పీల్చుకున్నసేపు లంగ్స్ పనిచేస్తున్నాయి, హార్ట్ పనిచేస్తుంది, ఆ బ్లడ్ మొత్తం హెడ్ నుంచి కాళ్ళ వరకు అంతా కూడా నరాలన్నిటికీ కూడా అది సరఫరా చేస్తుంది. లివర్ పనిచేస్తుంది, కిడ్నీ పనిచేస్తుంది, మళ్ళీనా జీర్ణ వ్యవస్థ పనిచేస్తుంది, దానికి తగ్గట్టుగా మా ఇంటెస్టైన్లు పనిచేస్తున్నాయి, అన్నీ పనిచేస్తున్నాయి, లోపల 7 ధాతువులు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, ఈ నరాలన్నీ కూడా అన్నీ పనిచేస్తున్నాయి. అంటే ఇవన్నీ పనిచేసేటప్పుడు కూడా ఎలా అయితే మనకి మానసిక క్షోభ అంటారు. ఈ మానసిక క్షోభ అన్నది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీ మనస్సుకు బాధ కలుగుతుంది. ఏదో లోపలికి ఒక కోరిక పెట్టుకున్నా, అది నెరవేరితే గానీ ఈ జీవి వదిలిపెట్టి వెళ్ళలేక ఆ మంచం మీద పడున్న కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ఏదో ఒక కోరిక ఉంటుంది, మనవడిని చూడాలనో, మనవరాల్ని చూడాలనో, లేకపోతే ఎవరికో ఏదో నేను తప్పు చేసున్నాను, దాన్ని ఇప్పుడు సరి చేసుకునే అవకాశం వస్తుందా, వాళ్ళకి మళ్ళీ క్షమాపణ చెప్పేసి పోదామా, ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. అది మానసిక క్షోభ. అది ఏం చేస్తుంది అంటే తీవ్రత పెరిగే కొద్దీ ఏమవుతుంది అంటే నేను కృషించుకుపోతూ ఉంటాను. ఆనందంగా ఉన్నప్పుడు తిన్నా తినకపోయినా భలే కనపడుతూ ఉంటాం. ఆనందం లోపల నుంచి ఉన్నప్పుడు బాహ్యానికి ఒక వస్తువు మీద ఆధారపడిన ఆనందం అన్నది ఆనందం, ఆ వస్తువు పగిలిపోగానే మళ్ళీ ఇంకో వస్తువుకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ వస్తువులు మారుతూ ఉంటాయి తప్పితే ఇది నిజమైన ఆనందం కాదు, శాశ్వతమైనది కాదు. నా అజ్ఞాన కారణంగా అది నాకు అర్థం కాదు. అందుకే ఈ శరీరం లోపల ఉన్నవన్నవి కూడా క్షీణించుకుపోతుంటే వికారాల కారణంగా. అంటే బుద్ధి పనిచేయాల్సిన విధానంగా పనిచేసి చేయవలసింది నువ్వు చేసుకుంటూ ఉంటే నీకు తెలియకుండానే సిద్ధి వస్తుంది, శుద్ధత్వం వస్తుంది కొన్ని సంపర్కాల వల్ల. అలాగే నీకు తెలియకుండానే బుద్ధి జ్ఞానం అన్నీ కూడా లయాశృతి అన్నీ తప్పుతున్నట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నాము. ఎందుకంటే నాకు చెయ్యటం చేత కాదు, నేను ఉన్న సంగత్వం కూడా అట్లాంటివే చేస్తూ ఉన్నాను, అటువంటి వాళ్ళ మధ్యలోనే ఉంటున్నాను. ఇంకా ఉద్ధరింపబడటానికి నాకు ఎక్కడా కూడా ఆప్షన్ లేకుండా నేనే చేసుకుంటున్నాను. అందుకే ఇక్కడ భూతగ్రామామ చేతసః, ఇట్లాంటివన్నీ ఉన్న కారణంగా అట్టి అజ్ఞానులు. జ్ఞానం పెరగటానికి ఎక్కడన్నా కొంచెమన్నా అవకాశం ఇచ్చుకుంటే మార్పు వస్తుంది, అది ఇవ్వకుండా ఉన్న కారణంగా ఈ అజ్ఞానం అన్న అంధకారంలోనే ఉంటున్నాను. మాం చైవ అంతః శరీరస్థం, మాం అంటే నేను, ఎక్కడున్నాడా పరమాత్మ, అంతః అంటే లోపల ఉన్నది నేను. అంటే చైతన్యం అన్నది నీ శరీరంలో ఉంది కాబట్టి కాళ్ళు చేతులు ఆడుతున్నాయి, అన్నీ ఉన్నాయి. ఒకసారి ఈ చైతన్యం శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఏమయ్యాను, నేను జడమైపోయాను. అన్నీ అప్పటికీ ఉన్నాయి, కళ్ళుంది, ముక్కుంది, చేతులున్నాయి, కాళ్ళున్నాయి, అన్నీ ఉన్నాయి. లోపల అవయవాలు కూడా అన్నీ అక్కడే ఉన్నాయి, ఎవ్వడూ తీసుకెళ్ళట్లేదు. చైతన్యం ఒక్కటే శరీరాన్ని విడిచిపెట్టింది. ఏమవుతుంది, ఈ శరీరం అంతలో ఉన్నది, లోపల ఉన్నది ఒక్కసారి ఈ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇవేవి పనిచెయ్యవు. అంటే ఆ జీవుడు పనిచేయటానికి మూలమైన చైతన్య శక్తి అన్నది నేను అందులో ఉన్నాను. ఈ బుద్ధిహీనత ద్వారా దాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, అలాగే ఈ అంతఃశరీరంలో ఉన్న నన్ను కూడా కృషింప చేస్తున్నారు అని. అందుకే ఈ కృషింప చేయటం దాన్ని ఎలా చేస్తాము అంటే నివసిస్తున్న నేనన్నది నీకు తెలుసుకోలేకపోతున్నావు. ఇక్కడ ఏ శరీరం కృషించకపోతూ ఉన్నదంటే అన్నీ పూర్ణంగా ఇచ్చాడు.
వృద్ధి సిద్ధి పొందడానికి మార్గాన్ని చూపించున్నాడు కానీ ఆ మార్గాన్ని నేను చూడకుండా అటువైపు కాకుండా ఇంకా ఎటెటెటో వెళ్ళిపోతున్నాను. అందుకే ఎన్ని జన్మలు తీసుకున్నా సరే అటటటే ఉంటున్నాను కానీ పరమపదం వైపుగా నేను వెళ్ళట్లేదు. వెళ్ళాలన్న తలంపు కూడా రాని కారణంగా. ఎందుకంటే కోరికలు, ఆసక్తులు, బలం, గర్వం, అహంకారం వీటితోనే ఉన్నాను. అందుకే తాన్ విద్యాసుర నిశ్చయాన్ అంటే ఇలా ఎవరైతే ఉంటున్నారో ఇటువంటి దుర్గుణాల చేత విరుద్ధంగా శాస్త్రానికి అతి కఠినమైనవి ఇన్ని ఆచరించినప్పటికీ కూడా వాళ్ళకి ఏం కలుగుతుంది అంటే బుద్ధిహీనత కారణంగా ఆ శరీరంలో నివసిస్తున్న నన్ను తెలుసుకోలేరు. నిశ్చయంగా వాళ్ళకి ఈ అసురి స్వభావమే ఉంటుంది. అటువంటి సంకల్పాలే వాళ్ళకి కలుగుతూనే ఉంటాయి. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే కర్షయంత శరీరస్థం భూతగ్రామచేతసః మాం చైవ అంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. శరీరమందున్న జీవులకు మరియు అంతర్యామిగా ఉన్న నన్ను అంటే ఈ పరమాత్మనైన నన్ను కూడా కృషింపచేస్తూనే ఉంటారు. ఈ అజ్ఞానంతో వాళ్ళు చేసుకున్న కర్మల కారణంగా అసురి స్వభావాలు కలిగిన వారు అని తెలుసుకో. అంటే ఇక్కడ నన్ను కృషింపజేస్తాడు అంటే ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పినట్టుగా ఆత్మరూపంలో పరమాత్మ సర్వంతర్యామిగా సర్వవ్యాపిగా ఉన్నాడు. ఈ సర్వవ్యాపిగా ఉన్న పరమాత్మ పంచభూతాల్లో ఏది ఆయన్ని ఏమీ చేయంటే నీరు తడపలేదు, నిప్పు దహించలేదు, గాలి సోకలేదు. ఇవన్నీ చెప్పినప్పుడు మళ్ళీ కృషింపచేయటం అంటే అర్థం ఏమిటి అంటే ఏ శరీరాలు అయితే మనకు ఉన్నాయో ఈ భూత సముదాయం అయితే ఏదైతే ఉన్నదో ఈ భూత సముదాయం అంటే ఇక్కడ మళ్ళీ 2 రకాలుగా తీసుకోవాలి. ఈ నా శరీరంలో ఉన్న ఈ పంచభూతాలు, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 మళ్ళీ విషయేంద్రియాలు, ఇవన్నీ కలిపితే 20 అయిపోయి మళ్ళీ మనస్సు, బుద్ధి, అహంకారం ఇవి కలిపి 23. ఇది గ్రామం. అయితే ఈ శరీరాలు కలిగిన శరీరం అన్నది నా ఒక్క శరీరమే కదా. అన్ని శరీరాల్లో ఉన్నది పరమాత్మ. నేను ఇంకొకళ్ళకి బాధ కలిగించేలాగా చేస్తున్నాను అంటే అక్కడ మళ్ళీ నేను దాన్ని బాధ పెడుతున్నానంటే అక్కడ లోపల ఉన్నది ఎవరు? పరమాత్మ. అంటే ఇది మళ్ళీ ఏమవుతుంది? ఈ అజ్ఞానం అన్న కారణంగా ఉన్నది తెలుసుకోలేకుండా నేను చేసిన కర్మలన్నీ కూడా మళ్ళీ శాస్త్రానికి విరోధంగా ఉండటమే కాకుండా అందరి పట్ల కూడా విరోధంగా నేను చేస్తున్నా. ఈ అందరూ ఎవరు అంటే ఉన్నది పరమాత్మే. ఇంకొకరిని తిడుతున్నానంటే నేను పలావాళ్ళని తిట్టినట్టు కాదు. అక్కడ నా అజ్ఞానం అన్న కారణంగా మళ్ళీ కర్మల కారణంగానే ఇటువంటివి అహంకారపూరితంగా నేను చేసుకుంటున్నాను. ఎలా అయితే వృద్ధి చెందటం అంటారు. క్షీణించుకుపోతుందని చెప్పటం ఎందుకు అంటే ఈ పంచభూతాలతో చేసిన ఈ శరీరము భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం. ఎలా అయితే శ్వాస తీసుకుంటున్నావు అంటే లోపల వాయువు ఉన్నది. అలాగే హృదయాకాశం అంటారు. అంటే ఈ ఆత్మరూపంలో హృదయంలో ఉన్నాడు, హృదయాకాశం అంటారు. అలాగే నీరు లోపల ఉంటుంది, 70% అదే ఉంటుంది. అలాగే ఈ అగ్ని ఏదైతే జఠరాగ్ని అది ఉంది కాబట్టి ఎటువంటివి తిన్నా, ఎలా తిన్నా, ఎప్పుడు తిన్నా నాకు ఇంకా ఆహారం. అందుకే మనకి వయసు అయిపోయే కొద్దీ ఏమవుతుంది? ఫస్ట్ జీర్ణ వ్యవస్థ పోతుంది. అంటే క్రమేణా కంటి చూపు పోతుంది, వినకడ పోతుంది, అన్నీ పోతూనే ఉంటాయి. పోయే టైం వచ్చినప్పుడు ఇవన్నీ పోతానే ఉంటాయి. కానీ ఇప్పుడు మామూలుగానే అందరికీ పోతున్నాయి. ఎందుకు పోతున్నాయి అంటే మనం ఎలా అయితే అస్తవ్యస్తంగా జీవిస్తున్నాం. తినాల్సినవి తినట్లేదు, తినాల్సిన విధానంగా ఉండట్లేదు, చేయవలసిన విధానంగా మనం ఏది చెయ్యట్లేదు. అన్ని కలుషితాలే బయటకి ఉన్నాయి, లోపలికి శరీరంలో కూడా అవే కలుషితాలు. మన ఆలోచనలు ఒక పరంపర. అయితే ఇక్కడ ఈ పంచభూతాలతో కూడుకుని మళ్ళీ తన్మాత్రలు అంటే ఏంటి అంటే రసరూప శబ్ద గంధం. ఇవి మళ్ళీ దేనికి తెలుస్తున్నాయి అంటే మనకి జ్ఞానేంద్రియాలు ఏవైతే కళ్ళు, నోరు, ముక్కు, అలాగే ఈ చర్మము, చెవులు. మళ్ళీ విషయేంద్రియాలు అంటే ఏంటి? ముక్కు వాసన తెలుస్తుంది, ఆ నాలుక రుచి తెలుస్తుంది, కంటి ఒక రూపం చూడగలుగుతున్నావు. అలాగే ఈ శరీరం స్పర్శ తెలుస్తుంది, చెవులు వినిపిస్తున్నాయి. అందుకే జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ అన్నీ మళ్ళీ పంచభూతాలు. అందుకే పృథ్వీ అంటే భూమి యందు ఆ వాసన ఉంది, గంధం ఉన్నది, అది నీ ముక్కుకి తెలుస్తుంది. అలాగే నీరు రసరూపము, ఆ రుచి నీ నాలుకకి తెలుస్తుంది. అగ్ని ఇది కంటికి రూపంలో కనిపిస్తున్నది. అలాగే వాయువు స్పర్శ రూపంలో నీ శరీరానికి తెలుస్తుంది. ఆకాశం శబ్ద రూపంలో నీకు చెవులకి వినిపిస్తున్నది. అయితే మళ్ళీ కృషించుకుపోవటం అంటే ఏంటి అంటే ఎలా అయితే వృద్ధి సిద్ధి చెందాలి అంటే ఏం చెయ్యాలి?
కొన్ని కొన్ని సాధనల రూపంలో నువ్వు చేసుకున్న వెళ్ళినప్పుడు సమయస్ఫూర్తితో అంటే ఈ శరీరానికి ఎంత నిద్ర ఇవ్వాలో, ఈ శరీరానికి ఎంత ఆహారాన్ని ఇవ్వాలో, ఈ శరీరంతో ఎంత నేను కష్టపడాలో ఇవన్నీ చేసినప్పుడు కొంతమందికి చూసాం 90 ఏళ్ళు వచ్చినా బాగుంటారు. ఎందుకంటే కొన్ని నియమ నిష్టలుగా వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి పాటిస్తున్న కారణంగా ఈ రోజు అనుకుంటే రేపు ఇన్స్టెంట్ లాగా ఏది మారిపోదు. ఇప్పుడు జిమ్‌కి వెళ్ళిపోతాం, అక్కడికి వెళ్ళిపోతాం, ఇక్కడికి వెళ్ళిపోతాం. ఒక సంవత్సరంలో, 2 సంవత్సరాల్లో మారిపోతావు. ఇది మళ్ళీ నువ్వు కన్సిస్టెన్సీగా డైలీ అలా వెళుతూ కొన్ని సంవత్సరాలు వెళ్ళి చేస్తే గాని దాన్ని నిలుపుకోలేవు. కొన్ని సంవత్సరాల తర్వాత కూడా వెళ్ళాలన్నా కూడా నా శరీరం లోపల బలహీన పడిపోయినప్పుడు మళ్ళీ నేను దాన్ని చెయ్యలేకపోవచ్చు. అందుకే త్రికరణ శుద్ధిగా మనస, వాచ, కర్మణ వాక్కు బాగుండాలి, మనస్సు బాగుండాలి, ఈ శరీరం కూడా బాగుండాలి. దీని లోపల ఉన్నవన్నీ కూడా బాగుండాలి. ఒకటికొకటి మళ్ళీ క్షీణించేలాగా చేస్తూ ఉంటుంది, వృద్ధి చెందేలాగా చేస్తుంది. అలాగే ఈ అన్నిటికీ మూలం ఈ మనస్సులో ఒక బాధ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే క్రమేణా దిగులు పడుతూ ఇంకా ఏది తినబుద్ధి కాదు, తింటున్నాను కానీ నాకేం పుష్టి లభించదు. పంచభక్ష పరమాణాలు పెట్టి నేను తింటున్నప్పటికి కూడా నాకు పుష్టి అన్నది రాదు శరీరానికి. ఎప్పుడైతే నేను ఆనందంగా లేను. కొంతమంది ఏమీ తినకపోయినా ఉత్తి పచ్చడి మెతుకులు తిన్న వాళ్ళు చాలా ఆనందంగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇట్లాంటి మానసిక క్షోభ అన్నది లేదు. అయితే ఈ క్షోభ అన్నది మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నీవే మూలము. ఇంకొకళ్ళు కారణంగా కనిపిస్తున్నారు కానీ మూలం ఏంటి అంటే నువ్వు సమభావ స్థితిలో తీసుకోవట్లేదు. సంతోషాన్ని తీసుకున్నట్టుగా దుఃఖాన్ని స్వీకరించలేకపోతున్నావు. అలాగే కోరిక అనేది నీకు ఎంత తీవ్రంగా ఉంది అంటే నిన్ను నువ్వు కృషించిపోతున్నట్టు కూడా ఉన్నప్పటికీ కూడా దాన్ని విడిచిపెట్టాలన్న తలంపు రాలే. చచ్చే సమయం ఆసన్నం అయినప్పటికీ కూడా ఈ కోరికలు మనం విడిచిపెట్టలేము. అందుకే శరీరంలో నివసిస్తున్న వాడి మీద ధ్యాస లేదు. ఈ శరీరం బలహీన పడిపోతుందన్నది కూడా నీకు ఎరుక లేకుండా ఈ కోరికలే నాకు మూలము అనుకుంటూ అదే బలం అనుకుని అహంకారాలు వికారాలనే పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాము. అందుకే ఇంతకుముందు క్షేత్రం క్షేత్రజ్ఞుడు అని చెప్పాడు. అంటే ఈ క్షేత్రం అన్నది ఏంటి అంటే శరీరాలు ఉన్నవన్నీ క్షేత్రాలు, లోపల ఉన్నవాడు ఎవడు క్షేత్రజ్ఞుడు. దాన్ని తెలుసుకోవాలి. అందుకే మళ్ళీ దీనికి కూడా ఏం చెప్తూ ఉంటారంటే ఇప్పుడు తెలుసుకునేవాడు సాధకుడు, ఉపాసకుడు, ఉపాస్యుడు పరమాత్మ. ఆయన్నే పట్టుకోవాలి. ఈయన్ని మళ్ళీ నామరూప భేదాలతో దేన్నన్నా పట్టుకో, అది ఆయనే. ఆ భేదం లేకుండా పట్టుకో, ఆ నామం అతందే. ఎందుకంటే దీన్ని పట్టుకుంటే తప్పితే నేను ఉద్ధరింపబడను అన్నది కూడా నీకు తెలియాలి. ఇక్కడ భక్తి పూర్ణంగా ఉండాలి, శ్రద్ధ పూర్ణంగా ఉండాలి. ఎందుకంటే మనకున్న అజ్ఞానం కొద్దీ మనం దాన్ని పట్టుకోలేము. జీవుడు ఈశ్వరుడు మీద ఎప్పుడైతే ధ్యాస పెడతాడో అప్పుడు ఈ జీవుడు ఈ జనన మరణాల చక్రాల నుంచి బయటపడతాడు. నిర్మూలం అన్నది చేసుకుంటాం ఈ చక్రాన్ని. అది మళ్ళీ సర్వబంధనాల నుంచి ముక్తి కలిగితేనే. కాకపోతే ఇప్పుడు జ్ఞానం కలిగి ఉన్న వాళ్ళు విరక్తితో అంటే ఇక్కడ మళ్ళీ జ్ఞానపరమైన విరక్తి అన్నిటితో ఉంటూ కూడా విరక్తితో ఉంటారు. వైరాగ్యం అన్నది పూర్ణంగా ఉన్న వాళ్ళకి సాధనలు ఆ యోగం అన్నది ఎక్కడన్నా చేసుకోగలరు. కానీ ఆ విరక్తి లేని మనకి ఉంటే కోరికలే అన్నవి మూలమవుతాయి. అందుకే కర్మలు అవసరం. అయితే మనం ఇంకా వైరాగ్య స్థితికి లేం కాబట్టి అసురి స్వభావంలో ఉన్నవాళ్ళు బలహీన పడిపోతూ ఉంటారు. ఎందుకంటే కోరికలు, అహంకారము, దాంభికము ఇవన్నీ ఎక్కువైపోయిన కారణంగా. అందుకే ఇది అసురి సంకల్పం అని తెలుసుకో. అంటే ఈ అసురి స్వభావం తీవ్రత ఉన్న కారణంగా ఎలా ఉంటుంది అంటే శాస్త్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. అలాగే అశాస్త్రాన్ని పట్టుకోవటము చాలా దృఢంగా పట్టుకుంటారు. అందుకని అజ్ఞానం అన్నది ఇంకా ఇంకా పేరుకుపోతూ ఉంటుంది. ఆవరణ అన్నది అంటే ఇప్పుడు నాకు చేత కాకపోయినా నేను ఎవరికైతే సాన్నిధ్యంగా ఉంటూ ఉంటానో దాని ప్రభావం. అందుకే కొన్ని కొన్ని చూసే కొద్దీ మార్పు వస్తుంది, వినే కొద్దీ మార్పు వస్తుంది అంటారు. కానీ నేను వినేది చూసేది నాకులాగే నాకన్నా ఇంకా దిగజారిపోయిన వాళ్ళ సాంగత్యంలో ఉన్నప్పుడు నాకు మారే అవకాశం రాదు. నా ఆవరణ మొత్తం ఇలా దోషభరితంగానే ఉన్నది. అందుకే వీళ్ళందరూ కూడా అసురి స్వభావం కలిగిన వారే. అంటే శాస్త్రం విరుద్ధంగా ఇంత ఘోరమైన కర్మలు తపస్సులు ఎన్ని చేసినప్పటికీ కూడా దాంభికంగా అలాగే అహంకారయుక్తంగా ఎవరైతే చేస్తున్నారో దాని కారణంగా వాళ్ళు క్షీణించుకుపోతారు. అంటే ఇక్కడ వృద్ధి సిద్ధి వైపుగా వెళ్ళట్లేదు సరికదా, ఇక్కడ మళ్ళీ ప్రతిదీ క్షీణించుకుపోతుంది. అంటే పరమాత్మ సాన్నిధ్యానికి చేరుకోవాల్సినది కూడా ఆ క్షీణం వచ్చేస్తుంది.
కఠిన తపస్సులు చేస్తూ ఉంటే శరీరం క్షీణించుకుపోతుంది గానీ, మార్పన్నది నీలో రాదు. అయితే ఇక్కడ క్షీణించాల్సింది ఏంటి అంటే, నాలో ఉన్న ఈ అహంకారానికి మూలమైన ఆ లక్షణాలు, స్వభావాలు మారాలి. అంటే శరీరాన్ని బాధపెడితే నీ అసలు లక్షణాలు మారిపోవు. ఈ శరీరానికి ఇవ్వాల్సింది ఇస్తూ ఉండి, పైగా దేని సంపర్కంలో దీన్ని తీసుకెళ్తున్నావో దానికి నువ్వు దూరంగా చేసుకోవాలి. అందుకే ఆయుర్వేద శాస్త్రంలో కూడా ఏం చెప్పారంటే, క్రమ పద్ధతిలో ఎలా చేయాలి అంటే, మళ్ళీ అందులో ఏం చేస్తారంటే ఈ ద్రవ పదార్థాల రూపంలో ఇస్తారు. ఆ శరీరానికి మొత్తానికి ఏమీ ఇవ్వకుండా కాకుండా, పైగా ఒక స్థితికి నువ్వు చేరుకున్నాక అప్పుడు నిరాహారగా నీళ్లు కూడా లేకుండా నువ్వు చేయొచ్చు. నిర్జలలాగా కూడా చేయొచ్చు. కానీ ఆ స్థితికి నువ్వు చేరుకోకుండా వెంటనే ఏదో కఠినమైన వీళ్ళు చేస్తున్నారు, ఆళ్ళు చేస్తున్నారు, లాభాలు బోల్డ్ ఉన్నాయంటే నీ శరీరం దానికి సిద్ధపడి లేదు. సిద్ధపరుచుకుని నువ్వు చేసినప్పుడు నీకది సరిగ్గా నీకు అనుకూలంగా ఉంటుంది. రోజు తినేదానికన్నా కొద్ది కొద్దిగా మనం తగ్గించుకుంటూ వెళ్ళిపోయినా సరే అది నీకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటుంది. అంటే మళ్ళీ పోషకాలతో కూడుకున్న ఆహారాన్ని నువ్వు తీసుకుంటూ ఉంటే మళ్ళీ తినేదాన్ని బట్టి, వినేదాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి అన్నీ ఈ శరీరానికి ప్రభావితం చేస్తూ ఉంటాయి. శరీర పోషణే అని అనుకుంటున్నావు గానీ, ఈ శరీరం పుష్టిగా ఉండాలి, పైగా ఆరోగ్యంగా ఉండాలి. అంటే సద్భావన, సత్ప్రవర్తన. దీనికి విరుద్ధంగా నువ్వు ఏది చేసినా క్రతువుల రూపంలో చేసిన ఆహారాలు అన్నీ కలుషితాల రూపంలో నువ్వు స్వీకరిస్తూ ఉంటే అది నీకు ఔషధం అవ్వదు. ఈ వ్యసనాల రూపంలో ఎలా అయితే ఉంటాయో అలాగే కొన్ని కర్మలు కూడా నువ్వు చేసుకుంటూ ఇంత కఠినమైనవి నువ్వు ఎన్ని పాటించినా సరే నీ శరీరాన్ని బాధ పెట్టుకుంటూ ఉన్నావు. అలాగే ఆ పరమాత్మకి ఇంకా దూరంగా అయిపోతున్నావు. ఏవేవో కోరికలు కాకుండా పరమాత్మే కోరిక అవ్వాలి. చేసింది ఇప్పటిదాకా నేను ఎలా వ్యవహరించి ఉన్నప్పుడు కూడా నేను నిజంగా మారాలని ఆ మార్పు కోసం ప్రయత్నం చేసేటప్పుడు అందుకు నన్ను నేనుగా సమర్పించుకోవాలి. శాస్త్రం నాకు తెలీదు. దానికి విరుద్ధంగా చేస్తున్నాను, దానికి అనుకూలంగా చేస్తున్నాను, ఏది చేస్తున్నానో, ఎంత చేస్తున్నానో ఇవన్నీ నాకు తెలీదు. లోపాలు నాలో సవాలక్ష ఉన్నాయి. అయితే ఇక్కడ నా పరమాత్మ పూర్ణంగానే ఉన్నాడు. అందుకు నా ఇంద్రియాల్ని నేను సమర్పించుకోవాలి. అలాగే నన్ను నేనుగా త్రికరణ శుద్ధిగా సమర్పించుకొని నా పాదాన విడవంటే నాకు తెలీదు, నాకు రాదు. అంటే రాదన్నది, తెలీదన్నది కూడా నువ్వు ఒప్పుకోటము. చేత కాదన్నది కూడా ఒప్పుకోటము. చేసే ప్రయత్నాన్ని మాత్రం నేను చేస్తున్నాను. తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నీ మీదే నేను నమ్మకంతో ఉన్నాను. అంటే నాలో ఇయన్నీ అంటే సృష్టినే చేసిన వాడికి ఇవి తీయటం పెద్ద లెక్క. అంత అంకితభావంతో నేను సమర్పణ చేసుకోలేకపోతున్నాను కాబట్టి మళ్ళీ ఇటువంటి కర్మలే చేస్తూ ఉన్నాను. అన్నీ ఇంత విరుద్ధంగా చేసుకుంటూ ఆచరిస్తూ అజ్ఞానం అన్న అంధకారంలోనే ఉండిపోతున్నాను. అది తొలగాలి అంటే ఈ భావన కావాలి. అందుకే ఇక్కడ సత్సంకల్పం ఉంటే ఎలా ఉంటుందో ఇక్కడ మళ్ళీ అసురీ. అంటే అసురీ లక్షణాలు అంత తీవ్రంగా ఉన్నాయి. ఇది అసురీ సంకల్పాలు, స్వభావాలు. అంటే ఆ స్వభావం మారాలన్న తపన రావాలి. నా అజ్ఞానం తొలగిపోవాలి. అజ్ఞానం తొలగాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానం ఎప్పుడు వస్తుంది? కొన్ని చెయ్యగా కొన్ని వదిలించుకుంటే అప్పుడు వస్తుంది. దీంతో భగవద్గీత 17th చాప్టర్ శ్రద్ధాత్రయ విభాగ యోగంలో 6th శ్లోక సంపూర్ణం.